ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీలో పర్టికులర్గా సెమెన్ పల్చగా ఉండడం కానీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కానీ ఇలాంటి ఉన్న వాళ్ళలో మెయిన్గా ఏంటంటే డైట్ పర్టికులర్గా మనకు జింక్, ఫోలేట్, సి విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు పంకిన్ సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ అండ్ ఫిష్ ఇలాంటివి, దెన్ ఆయిస్టర్స్ అంటారు. సో అవి సి విటమిన్ ఎక్కువ ఉండే ఆరెంజెస్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి బాగా. సో ఇది రెగ్యులర్గా ఇవి తీసుకోవడం వల్ల అండ్ పర్టికులర్గా రెడ్డిష్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు వాటర్ మెలన్ కానీ దానిమ్మ ఇలాంటివి, సో బీట్రూట్, దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి సో ఈ సెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అంటే స్పర్మ్ కౌంట్. సో ఈవెన్ బనానా, ఆకుకూరలు బాగా పర్టికులర్గా పాలకూర ఇట్లాంటి వాటి వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కొన్ని పాటించాలంటే ఇప్పుడు ఫోన్ ఉంది పర్టికులర్గా మొబైల్, సో మొబైల్లో రేడియేషన్ బాగా ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్ యూజ్ చేసేప్పుడు హీట్ కూడా ఉంటుంది. సో ఇది పర్టికులర్గా ఏంటంటే మొబైల్ పర్టికులర్ మెయిల్స్ బయటికి వెళ్ళేటప్పుడు పాకెట్లో అంటే షర్ట్ జోబ్లో కానీ లేదంటే ప్యాంట్ జోబ్లో పెడతారు. సో ప్యాంట్ జోబ్లో పెట్టినప్పుడు అది మన టెస్టికల్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ హీట్ అండ్ రేడియేషన్ ఈ రెండు కూడా టెస్టికల్స్కి ఎక్కువ అయ్యి ఈ స్పర్మ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో ఈ చాలా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే మొబైల్ అనేది కామన్, ప్రతి ఒక్కరు క్యారీ చేస్తారు. ఈవెన్ నవడేస్ అంటే చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, ఇట్స్ ఎ కామన్ థింగ్. మొబైల్ అనేది అది ఒక నెసెసిటీ, అదే బ్యాంక్ అయిపోయింది. సో పేమెంట్ మనం ఎవరికైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా మొబైలే. సో మొబైల్ యూజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఫస్ట్ ఈ మొబైల్ మామూలుగా ఇప్పుడు కూర్చున్నప్పుడు డెస్క్ మీద పెట్టడం, దూరం ఎంత మనకి దూరం ఉంటే అంత మంచిది. పడుకునేటప్పుడు చాలా మంది మొబైల్ పక్కన పెట్టుకొని పడుకుంటారు. సో ఈ రేడియేషన్ ఈ స్పర్మ్ క్వాలిటీ తగ్గడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, స్లీప్ని కూడా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మనకు ఆ రేడియేషన్ వల్ల కానీ లేదంటే పడుకునేంత వరకు చాలా మంది నిద్ర పట్టట్లేదని ఏదో ఒకటి చూస్తూ ఉంటారు మొబైల్లో స్క్రీన్. ఆ స్క్రీన్ అనేది వీలైనంత వరకు తగ్గించాలి. సో ఇవి మెయింటైన్ చేయాలి. అండ్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ, పర్టికులర్గా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది, నడుముకు సంబంధించింది కానీ లోయర్ అంటే సిటప్స్ లాగా స్క్వాట్ అంటాము. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో దీంతో పాటు ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఒక 3 to 6 months ఒలిగోస్పెర్మియా అంటే కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏదంటే ఒక 3 to 6 months కోర్స్ వాడితే కంప్లీట్ నార్మల్ వస్తుంది కౌంట్ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అజూస్పెర్మియా అంటే 0 కౌంట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఒక 2-3 months ఎక్స్ట్రా. సో ఇలాంటి వాళ్ళకైనా 100% క్యూర్ ఉంది మన హోమియోపతిలో. సో ఆ ప్రాబ్లం ఉన్నా కూడా దిగులు పడకండి, 100% మనం ట్రీట్ చేయగలం. థ్యాంక్ యూ.